హాయ్ అండి. నా కథలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చదువుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. ఈరోజు కథ రొమాంటిక్ హీరో 14 ఎపిసోడ్. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. రిషి మాత్రం తన పెదాల వైపు రిషి దృష్టి వెళ్ళింది. రిషి ఒక క్షణం మైండ్ పనిచేయలేదు. తను గలగలా మాట్లాడటం వల్ల తన పెదాలు కదులుతుంటే ఎందుకో రిషికి ఆ క్షణం అది తప్పుగా అనిపించినా తన్ని కిస్ చెయ్యాలి అనిపిస్తుంది మనసులో. ఎప్పుడూ ఇలాంటి ఫీలింగ్ ఈ 2 ఇయర్స్లో ఎవరి మీద ఇలాంటి ఫీలింగ్ రాలే. కానీ ఇదేంటి ఇంత అందంగా ఆ పెదాలను చూస్తుంటే దానిలో మకరందాన్ని పీల్చేయాలి అని ఉంది. ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్. అయినా తినకు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని అనుకున్నాడు రిషి మనసులో. వెన్నెలను అలా చూస్తూ ఉంటే రిషికి ఏదో తెలియని ఫీలింగ్. ఈ 2 ఇయర్స్లో చాలామందితో నైట్ స్పెండ్ చేశాను. కానీ ఎవరిని లిప్ టు లిప్ కిస్ చెయ్యలేదు. కానీ వెన్నెలను చూస్తుంటే చాలా చిన్నదైనా కూడా ఆమె అందం, ఆమె వయసుకు వచ్చిన పరువాలు అతనిని నిలువనీయడం లేదు. రిషికి అస్సలు అర్థం కావడం లేదు. తను కేవలం తనకంటూ ఒక దారి చూపించి అక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీతో కలుపుదామని అనుకున్నాడు. ఒక సేఫ్టీని కల్పిద్దామని అనుకున్నాడు. కానీ ఇటు చూస్తుంటే రిషి ఆ అమ్మాయికి ఆ అమ్మాయిపై ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. ఆ అమ్మాయి సరిగ్గా రిషితో కళ్ళలో కళ్ళు పెట్టి చూసి కూడా మాట్లాడడం లేదు. కానీ ఆ అమ్మాయి ఎటువైపు మాట్లాడుతున్నా అది రిషి కళ్ళలోకి కళ్ళు పెట్టి తనకు ఆహ్వానాన్ని పంపినట్టు అనిపిస్తుంది రిషికి. విశ్వ తన్ని గమనించి, రిషి ఏమైందిరా? ఏం ఆలోచిస్తున్నావు? ఎందుకలా వెన్నెలను గుచ్చి గుచ్చి చూస్తున్నావు? తను చెప్పలేకపోయినా తను ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అని అంటూ రిషికి గుసగుసగా చెప్పాడు విశ్వ. వెన్నెలకు రిషి వైపు చూడాలంటే ఏదో తెలియని బిడియం అనిపిస్తుంది. తను ఎప్పుడూ సినిమాలు చూడలేదు కాబట్టి తను ఎవరో తనకు తెలియదు. పైగా రిషి కూడా తను ఏం చేస్తుంటాడో చెప్పలేదు. ఇంత టైంలో కూడా వచ్చినప్పటి నుంచి కుదరలేదు. దాంతో రిషికి చెప్పే అవకాశం రాలేదు. విశ్వ అంతటినీ సరిచేయడానికి హరిని మీ కాలేజ్ ఎప్పుడు అని అడిగాడు. హరిని విశ్వ పిలవగానే కొంచెం ఇబ్బందిగా అది రేపటి నుంచేనండి మా కాలేజ్ స్టార్ట్ అయ్యేది అని అంటూ చెప్పింది. వెన్నెల ఒసే మొద్దు, తను నీ బావే కదా, బావా అని పిలవచ్చు కదా అని అంటూ హరిని తలపై మొట్టింది. హరినికి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాక రిషి వైపు చూడగా రిషి నాకేం పట్టదు అన్నట్టు 2 చేతులను తన జోబులో పెట్టుకుంటూ పొగరుగా విశ్వ వైపు చూశాడు. విశ్వ కూడా ఇందులో రిషి ఇన్వాల్వ్ కాకపోవడమే మేలు అనుకుని నవ్వుతూ అవును, చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను పిలిచేదానివి కదా, బావా 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 అంటూ ఉండేదానివి కదా, ఇప్పుడు ఎందుకు పిలవడం లేదు? పిలువు హరిని అంటూ ఆట పట్టించాడు విశ్వబాబు. రిషి సైలెంట్గా వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని చూస్తూ ఉన్నాడు విశ్వ వైపు. ఒక్క చూపు చూశాడు కూర్చొని. ఏడిపించడానికి కూడా ఒక హద్దు ఉంటుంది అన్నట్టు లుక్ ఇచ్చాడు. లుక్ ఇవ్వగా విశ్వ కూడా తీగలాగితే డొంకంతా కదిలినట్టు. పిల్ల నచ్చిందని మొదటి రోజే ఎందుకు చెడగొట్టుకోవడం అని విశ్వ రిషిని తిట్టుకుంటూ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. కూర్చొని తినడం స్టార్ట్ చేశాడు. తనే పెట్టుకుంటూ వెన్నెల ఏమైంది ఇందాక అడిగాడు. ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు. ఏంటో ఇతను అని అనుకుంటూ రిషి
అని అనుకుంటూ విశ్వని అనుకుంది. రిషి దగ్గరకు వెళ్ళి తానే వడ్డించింది. రిషి ఎప్పుడూ అలాంటి ఫుడ్ తినలేదు. అది ఇంటి భోజనం. పైగా తన ఇంట్లో కుక్ ఉండేటప్పుడు కుక్ కూడా ఉండేవాళ్ళు. అమెరికన్ కంట్రీస్ ఫుడ్ లాంటివి లేకుండా శాండ్విచ్, బ్రెడ్ కాకుండా ఇలాంటివి వండుతారు. ఇక్కడ వెన్నెల మాత్రం గుత్తి వంకాయ కూర, వైట్ రైస్, పప్పు, రసం, దానిలో నంచుకోవడానికి వడియాలు అన్నీ చాలా నీట్గా ఆర్గనైజ్ చేసి ప్లేట్లో వడ్డించింది. రిషికి ఆశ్చర్యంగా అనిపించింది. తన ఏజ్ జస్ట్ 18 ఇయర్స్, అలాంటిది ఇన్ని వంటలు చేసిందా ఇంత చిన్న అమ్మాయి అని అనుకొని వాటిని టేస్ట్ చేశాడు. ఎప్పుడూ తిన్నటువంటి ఫ్లేవర్స్తో చాలా టేస్టీగా గుత్తి వంకాయ అయితే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత కమ్మగా ఉంది. రిషికి పిచ్చగా నచ్చేసింది. విశ్వకు కూడా నచ్చేసింది. అందుకే విశ్వ సైలెంట్గా తను పట్టించుకోకుండా ఎవరిని తినడం స్టార్ట్ చేశాడు. రిషికి మాత్రం పక్కనే ఉండి తను వడ్డించుకోవటానికి మొహమాట పడుతున్నాడేమో అని వెన్నెల వడ్డించింది. తను ఏమంటాడో, బాగున్నాయో బాగోలేదో అని 10 సార్లు ఆలోచించి వడ్డించింది. ఎందుకంటే తన తాతయ్య చెప్పేవారు, ఇంటికి వచ్చిన బంధువులకు కడుపు నిండా అన్నం పెట్టాలి అని. అలాంటి వంశం మనది అని. అందుకే రిషి వాళ్ళని హరినారాయణ బంధువులైనా కూడా వాళ్ళు తన ఇంట్లో ఉన్నారు కాబట్టి కడుపు నిండా అన్నం పెట్టాలని తను నిర్ణయించుకుంది. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. నేను పెట్టిన వెంటనే మీకు అప్డేట్స్ వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. చాలామంది చిన్న అప్డేట్ ఇచ్చానని అనుకుంటున్నారు, కానీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా, కుదరడం లేదు. కానీ ఇక నుంచి ట్రై చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.